ప్రభు ఆశించాడు, ఆదాము సింగిల్గా ఉండడం కంటే అతనికి ఒక సపోర్ట్ని ఇవ్వాలని ప్రభు ఆశపడ్డారు. 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు, చాలు, ఆదాము ఒంటరిగా ఉన్నాడు, గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు, డీప్ స్లీప్లోకి వెళ్ళాడు. అప్పుడు ప్రభు క్రియ జరిగించడం ప్రారంభించాడు. యవనస్తులారా, ప్రభు మీతో చెబుతున్న మాట, గాఢ నిద్ర పొందిన ఆదాము వలె నీవు కూడా గాఢ నిద్ర పోవాలి. ఇంటికి పోయి ఇక అందరూ పడుకొని పని పాట లేకుండా ఉండమని కాదు దాని అర్థం. గాఢ నిద్ర పోవడం అంటే పరిపూర్ణంగా ప్రభుకి సబ్మిట్ చేసుకోవాలి. ఇక ఆ విషయంలో మీరు ఏ ఆలోచన చేయకూడదు. ఇంకా ఎలాంటి వాడు వస్తాడో, ఎలాంటిది వస్తుందో, ఆమె ఎట్లా ఉంటుందో ఏమో, అతను ఎట్లాంటి వాడో ఏమో, ఎన్ని పాడు బుద్ధులు ఉన్నాయో ఏమో, ఎన్ని చెడు బుద్ధులు ఉన్నాయో ఏమో, ఇంతకుముందు ఏమేం చేశారో ఏమో, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే నీవు గాఢ నిద్రలోకి వెళ్ళలేవు. దాని అర్థము ప్రభువు మీద నీవు భారం వేయలేవు. యవన పిల్లలైన వాళ్ళు కానీ, వివాహాలు కావాల్సిన వాళ్ళు కానీ గాఢ నిద్రలో లేరు. మేల్కొంటాం, ప్రభువా నీ చిత్తానికి మేము అప్పగించుకుంటాం అనేటోళ్ళు లేరు. ఎక్కడో 100కి ఒకళ్ళిద్దరు తప్పించి ప్రతి ఒక్కళ్ళు కూడాను కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉంటారు, ఎట్లాంటి ఆమె వస్తుందో, ఎట్లాంటి ఆయన వస్తాడో అని చెప్పి. ఈ మీ అంతటికి మీరు తీసుకుంటున్న, మీ అంతటికి మీరు ఆశపడుతున్న వాళ్ళు రావాలని మీరు అనుకుంటున్నారే, అప్పుడు ప్రభు ఏం చేస్తారంటే, సరే నీ ఇష్టం, ఈ విషయంలో నేను తలదూర్చను, నీవంత తొందరపడతా ఉంటే నేనేం చేస్తా, నీవంతా ఆత్రమాత్రం చేస్తా ఉంటే నేనేం చేయగలను, ఏదైనా సరే నాకు అప్పగించుకుంటే కదా నేను సరైన వాళ్ళని నీకు జత చేసేది అని ప్రభు అనుకుంటారు. అప్పుడు ప్రభువు కానీ సైడ్ అయిపోయారంటే ఇక ఆ వ్యక్తి జీవితం, అది వివాహం అయిన తర్వాత కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు గాఢ నిద్ర పోయిన వాళ్ళే. గాఢ నిద్ర పోకుండానే ప్రభువా నేను నీ చిత్తానికి అప్పగించుకుంటున్నానని చెప్పకుండానే కలలు కానీ, వైఫ్ కొరకు లేకపోతే హస్బెండ్ కొరకు కలలు కానీ, వారికై వారు సంపాదించుకున్న వారి కుటుంబాలలో రేగుతున్న కలహాలు, ఒక కుటుంబము నిలబడవక పోవడానికి గల కారణం ప్రభు చిత్తానికి అప్పగించుకొనకపోవడం. మీరు మాత్రం ఆ విషయంలో పూర్తిగా ప్రభువుకి అప్పగించుకోవాలి. అప్పుడు నీకు మేలు కలుగుతుంది, అప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది. అప్పుడు నీవు అనుకుంటావు కదా, ప్రభు ఏర్పాటులో ఉన్న ఆమె వచ్చిన తర్వాత, ప్రభువా నేను ఆశించింది కొంచెమైతే ఎంత చక్కగా ఇచ్చావయ్యా, ఎంత అర్థం చేసుకునే వాళ్ళని ఇచ్చావయ్యా అని. అట్టి విధమైన దానిలోనికి నీవు వెళ్ళాలంటే యవన ప్రాయంలో ఉన్న నీవు ఇప్పుడు ప్రభువు మీద పూర్తిగా ఆనుకోవాలి. ఆమేన్. సంపూర్ణంగా సబ్మిట్ చేసుకోవాలి ప్రభువుకి. మన ప్రభువుకి ఒక పేరుంది, యెహోవా యిరే, జెహోవా జీరే. అంటే ఆయనే చూసుకుంటాడు. హీఈస్ యువర్ ప్రొవైడర్, హీ ప్రొవైడ్స్ యూ. దాన్ని కాకుండా నీ కొద్ది నువ్వు ప్రొవైడ్ చేసుకోవాలనుకుంటున్నావే, అక్కడ మిస్టేక్ జరుగుతూ ఉంది. కుటుంబాలలో చిచ్చులు, కుటుంబాలలో సమస్యలు, కుటుంబాలలో నెమ్మది లేకపోవడానికి కారణం అక్కడ జరుగుతూ ఉంది. అవర్ లార్డ్, మన ప్రభు మొట్టమొదటి శస్త్రచికిత్స చేశారు ఆదాముకి. మొట్టమొదటిగా ఆయన ప్రక్కటెముకలో, ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకని తీశారు. ఎముకని తీసి అవమ్మను తయారు చేశారు. అవమ్మను తయారు చేశారా? అప్పుడు ఆదాముకి నొప్పి తగిలిందా? చెప్పాలి. లేచిన వెంటనే అబ్బా ఏం చేసావయ్యా, ఎంత పని చేసావయ్యా, యేసయ్యా ఎంత తప్పు చేసావు, నా బాధ భరించలేకపోతున్నానని ఆదాము అన్నాడా? లేచాడు, ఆమెను చూసి ఎక్కలేక ఆనందం పట్టలేకపోయాడు ఆయన. అంటే నీవు పడుకుంటేనే ఆ నొప్పి నీకు తెలియదు. ఫ్యూచర్లో నీవు ఇప్పుడు పడుకున్నావంటే, నీవు నిద్రించావంటే, నీవు ప్రభు మీద ఆధారపడ్డావంటే, ప్రభువు నీ కొరకు ప్రక్కటెముకని తీసి సిద్ధపరుస్తారు కదా, దానిని చూసినప్పుడు నీకు సంతోషమే కలుగుతుంది, కానీ ఈ బాధ అనేది ఉండదు. లేచి ఉన్న మనిషి కాస్త కోసి చూసి ఏమవుతుంది, పట్టలేనంత బాధ, పట్టలేనంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా.
ఆ ఇబ్బంది నీకు కలగకూడదంటే ఈ దినాన ప్రభు చెప్తా ఉన్నారు, ఆయన మీద నీవు పూర్తిగా ఆనుకో, నీ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టు, నీ జీవితంలో రాబోయే భాగస్వామి గురించి నువ్వేం ఆలోచన చేయమాక పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడు. ప్రభువు నీకు అద్భుతమైన వారిని దయచేయబోతున్నారు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా.